నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెంచిల్కల్పేట్ గ్రామంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి సరైన పత్రాలు లేని 70 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణా నిల్వపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. యువత చెడు మార్గాలకు దూరంగా ఉండి చదువు, క్రీడలు, ఉద్యోగ నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని సిపి అంబర్ కిషోర్ సూచించారు. ప్రజల సమస్యలపై వెంటనే డైల్ 112కు సమాచారం ఇవ్వాలన్నారు. మంచిగా క్రికెట్ ఆడండి, మంచిగా ఎగ్జామ్ క్వాలిఫై చేయండి, మంచిగా మీకు ఇష్టం ఉంటే ఒక రాజకీయ నాయకుడు అండి. ఏ పని చేసినా మంచి వెనుక ఉండాలి, తప్పకుండా మీకు దేశం గుర్తుపెడతారు. కానీ మీరు పని లేకుండా వేరే పని మీద పోతే భారంగా ఉంటే మీ తల్లిదండ్రికి కష్టం, మీ చుట్టుపక్కల వాళ్ళకి కష్టం, ప్రభుత్వంకి అంటే మనము అడ్మినిస్ట్రేషన్లో ఉన్న మాకు కష్టం. దయచేసి మీరు మీ బాధ్యత అర్థం చేసుకోండి. మీరే రేపు ఈ దేశంకి భాగ్యం. మీరు మంచిగా ఉండండి, మీరు మంచిగా కండక్ట్ చేస్తే, పని చేస్తే, నేర్చుకుంటే మేము మీతో సహా ఉన్నాము. మీకు ఏ విధంగా ట్రైనింగ్ కావాలి, మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలి, బహుశా మన ద్వారా లేకపోతే మేము ఇతర డిపార్ట్మెంట్తో మాట్లాడి ఇక్కడ సింగరేణి చాలా మంది సింగరేణిలో పని చేసే వాళ్ళు ఉన్నారు. సింగరేణికి చాలా మంచి ఫెసిలిటీస్ ఉంది. మీ అందరికీ ట్రైన్ చేసుకోవడానికి, మీ అందరికీ మీ స్కిల్ నేర్పించుకోవడానికి, ఈ సమాజంలో మంచిగా ఒక గౌరవంతో ఉండడానికి రావాల్సిన మీకు ఆదాయం తీసుకురావడానికి వరకు మీకు తీసుకువెళ్ళడానికి ఆ లెవెల్ వరకు తీసుకువెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మాతో సారండి, మెహనత్ చేయండి, పని హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా సక్సెస్ ఉంటుంది. అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం ఏ కోడూరులో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో సీఎం కీలక ప్రకటన చేశారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు స్వయం బ్రాండింగ్ కల్పిస్తున్నామని తెలిపారు. అనకాపల్లికి పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే నెలలోనే నీరు అందిస్తామని, ఉత్తరాంధ్రను పారిశ్రామిక కారిడార్ గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. 10,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్, యువత కోసం స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. రైవాడ ప్రాజెక్టును పూర్తి చేసి సాగు, తాగునీరు అందిస్తామని వెల్లడించారు. ఇంతమందిగా రమేష్ గారు చెప్తున్నారు, ఇప్పుడు కాదు, మాడుగల తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి నేను అడుగుతున్నా, ఇలాంటి పిల్లలు వీళ్ళు మట్టిలో మరణించారు. వీళ్ళకి అవకాశం ఇస్తే ప్రపంచాన్ని శాసించే శక్తులు పిల్లలు మన పిల్లల్ని మరొకసారి తెలియజేస్తున్నా. అదే నా నమ్మకం. స్టీల్ ప్లాంట్, డేటా సెంటర్లు, ఇంకా ఒకరు కలెక్టర్ గారు ఇక్కడే చెప్పారు, ఇక్కడ లేని ఇండస్ట్రీ ఏది లేదు. భవిష్యత్తులో ఈరోజు చెప్తున్నా, ఒకప్పుడు స్వచ్ఛాంధ్ర సంగారెడ్డి జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘ ఆధ్వర్యంలో బడంగపేట రాచన్న స్వామి దేవస్థానంలో అర్చకుల గుర్తింపు కార్డుల ఆవిష్కరణ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ, జిల్లా అధ్యక్షులు అడివయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు. అర్చకుల హక్కులు, వేతనాల పెంపు, సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తామని రాష్ట్ర అధ్యక్షులు తెలిపారు. అర్చకుల ఐక్యతతో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని జిల్లా అధ్యక్షులు అన్నారు. మంచి మంచి పచ్చటి చెట్లు, ఎర్రటి నేల, ఈ వాతావరణం మనకనే మా అడవన్న తీసుకొచ్చి ఇక్కడ పెట్టిందని చెప్పి అప్పుడు నాకు మంచిగా సంతోషమైంది. చక్కనైనటువంటి భోజనం కూడా బాగా ఆకలిస్తుంది. మీటింగ్ పోదామంటే మీటింగ్ కాదు, మొదలు ఈటింగ్ కావాలని చెప్పింది. నేను భోజనం కూడా చక్కగా ఏర్పాటు చేశారు పెద్దలు. ఈ ప్రాంతం అనేది చాలా విశిష్టత కలిగింది. ఎందుకంటే నేను కొంత నా స్వపరిచయం చేసుకోవాలి. నేను పుట్టడం పెరగడం అంతా నల్లగొండ జిల్లా చిట్యాల అనే ఒక మున్సిపాలిటీ ఉన్నది. ఇప్పుడు మున్సిపాలిటీ అయింది కానీ పల్లెటూరు ఒకప్పుడు. అక్కడ మా తండ్రి గారు కొడంగల్ దౌలతాబాద్ అంటే రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీ నుంచి
మరి ఎటో అడ్డుపోయిండు. ఇక మేము అక్కడే ఉంటే అక్కడే పెరిగినాం. నేను చదువు మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఉద్యమ నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ ప్రజాపాలనలోనే ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందన్నారు. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ ను బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో 16 డివిజన్లలో పార్టీ అభ్యర్థులకు గెలిపించేందుకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారులకు ఇళ్లతో పాటుగా సంక్షేమ పథకాలు అందేలాగా కృషి చేస్తామని తెలిపారు. ప్రమాణపూర్వకంగా మీరు చెప్పండి, పిల్లల కోసం చేస్తే తప్ప నేను కార్యకర్తలకు చేసిన, నా ఎంబడున్న వాళ్ళకి చేసిన. ఆ రోజు ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు, రామాయణపేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ లేని విధంగా నేను చేసిన సోషల్ యాక్టివిటీస్ తోని తెలంగాణ ఉద్యమం టైంలో కూడా అన్ని మండలాల్లో జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించుకున్న తెలంగాణ గాలిలో ఎంపీపీలను చేసిన, నేను చేసిన కార్యక్రమాలతో. ఎందుకంటే ఉద్యమకారులు తెలంగాణ కోసం పోరాడిన వారికి తెలియజేస్తా ఉన్నా, నేను అన్ని పార్టీలకు అతీతంగా అందరికి సేవ చేసిన. అక్కడ వేలాది బోర్లు వేసిన, ఎప్పుడో చేసిన దానికి మొన్న నేను మల్కాజ్గిరి టైం ఇయ్యలే. ఇక్కడ నా కార్యకర్తలు శ్రీను గాని, వెంకటేష్ యాదవ్, సంపత్ గౌడ్, వినోద్ యాదవ్ వీళ్ళందరినీ పిలిచి రామచంద్ర యాదవ్ అడిగిన. నాకు ఎందుకంటే టైం ఎక్కువ మెదక్ ఇవ్వాలి, ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాడు, అనుభవం లేదు కాబట్టి అక్కడ ప్రజలకు నేను వెళ్ళి కమిట్మెంట్ ఇస్తే తప్పకుండా ఆదరిస్తారు. మీ ఖర్చులకు డబ్బులు ఇస్తారంటే డబ్బులు ఒకసారి గుండె మీద. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో గోల్డ్ సిల్వర్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. అధిక లాభాలు వస్తాయని నమ్మించిన నైకే ట్రేడర్స్ సంస్థలో బాధితులు 28.14 కోట్లు పెట్టుబడి పెట్టినట్లుగా పోలీసులు తెలిపారు. తొలుత వడ్డీ చెల్లించి నమ్మకం కలిగించిన నిర్వాహకులు ఆ తర్వాత రిటర్న్స్ ఇవ్వకుండా అసలు సొమ్మును కూడా తిరిగి చెల్లించలేదు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు 4 నిందితులను రిమాండ్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ఒక 4 నిందితులని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం అయినది. ఆ 4 వచ్చేసి ఒకడు శశివర్ధన్ రెడ్డి, ఒకడు జగదీష్, రవీంద్రబాబు అండ్ సుష్మిత పిండే. ఈ 4 గతంలో కూడా హైదరాబాద్ సిసిఎస్లో మరియు సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో ఆల్రెడీ కేసెస్ అయినాయి. వాళ్ళు ఈ కంప్లైంట్ హైదరాబాద్లో నివసించే ఇజ్రాయిల్ అలియాస్ బాబు అనే అతని కంప్లైంట్ మీద ఫస్ట్ ఒక కేసు చేశాము. అందులో ఫస్ట్ కేసులో వచ్చేసి టోటల్గా అది 14,98,00,000 పైచిలకు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చేశారు. తర్వాత ఇంకో కేసు చేశాము. ఇది కంప్లైంట్ వచ్చేసి శశివర్ధన్ రెడ్డి. ఆయన కంప్లైంట్ మీద వచ్చేసి అది టోటల్ అది 4 crores 17 lakhs ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసు. ఈ 2 కలిపేసి 19 crores 15 lakhs పైచిలకు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ జరిగింది. ఈ కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసి నిన్న రిమాండ్. కుకట్పల్లి నియోజకవర్గం హైదర్ నగర్ మిత్రా హిల్స్ కాలనీలో హెచ్ఎండిఏకు చెందిన 3,500 గజాల స్థలాన్ని వేలం వేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. వినూత్నంగా చిన్నారులతో కలిసి పార్కులో పడుకుని నిరసన తెలిపారు. కాలనీ ప్రజల అవసరాలకు అనుగుణంగా స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని కోరారు. ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉండేది పార్కులు, ప్లే గ్రౌండ్లు, పెద్దల కోసం ఉండే పార్కులను కూడా కబ్జా చేసుకుంటున్నారు. మొన్న కాదు 2 ఏళ్ల కింద కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తే అందరం కలిసి ఆపినాము. కమిషనర్ గారికి రాష్ట్రము ఎవరు దాని ఇంట ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అని అందరికి కూడా తెలుసు. అయితే కమిషనర్ గారు రాస్తే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే అధికార పార్టీకి దుంకిండు. ఆయనకు అలవాటే అది. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ దుంకాలే. ప్రజలది కాదు, ఓట్లేసే ప్రజలు. తప్పు పని చేస్తే అప్పుడు తప్పును అధికార పార్టీలు ఉంటేనే నాకు లాభం అవుతుందని ప్రతిసారి అధికార పార్టీలకు దుంకిండు. ఒక్కసారి కాదు. 2002లోనే
అప్పట్లో ఉన్నటువంటి వైస్ చైర్మన్ కృష్ణారావు గారు ఎకరా 27 గుంటలు హెచ్ఎండిఏకి అప్పచెప్పడం జరిగింది. అప్పట్లో 2000 అంటే 25 సంవత్సరాల కింద. కాకపోతే ఏమైంది, అది ఇప్పుడు కేవలం 2000 గజాలకే కుదించిపోయింది. అంటే మిగతా అంతా కబ్జాలకు వెళ్ళిపోయింది. సో ఇది కూడా అయిందంటే మేము దాన్ని కాపాడినాం. దాన్ని వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ గుండేటి నరేందర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖ కారణంగా తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. మంత్రి పదవి నుంచి సురేఖను బర్తరఫ్ చేయాలని కోరారు. సుస్మితా పటేల్ అనుచితంగా మాట్లాడిన విషయం మనందరికీ తెలుసు. ఆమె ఎంత గర్వంగా మాట్లాడిందంటే, ఏం రేవంత్ రెడ్డి నీ కన్ను నెత్తికి ఎక్కినాయా? ఎంత పెద్ద మాట. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ విధంగా అనొచ్చా? అంటే ఆమె పొగరుబోతనం, ఆమె తెలివి తక్కువ తనం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అనాల్సిన మాటేనా అనేది ఆలోచించుకోలేని అనాలోచితంగా మాట్లాడిన సందర్భాన్ని మనం చూసినాం. ఆమె మాట్లాడే సందర్భం లోపల వాళ్ళ కుటుంబాన్ని కానీ ఆయన పరిపాలన కానీ ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకొకటి కనబడతలేదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ విధంగా అనడం ఎంతవరకు సబబు? కాబట్టి ఇట్టి విషయం లోపల కొండా సుస్మితా పటేల్ బేషరతుగా క్షమాపణ చెప్పడంతో పాటు కొండా సురేఖ గారు నాకు సంబంధం లేదు అని అంటది. నీకు సంబంధం లేని విషయమేనా? కాదు కదా, అది అందరికి ఎవరైనా ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. కాబట్టి మార్కాపురం జిల్లా కనిగిరిలో వెలిగొండ ప్రాజెక్టుపై ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. 2026లో వెలిగొండ ద్వారా నీరు ఇస్తామన్న సీఎం చంద్రబాబు హామీ మేరకు ప్రాజెక్టు ముందుకు సాగుతుందన్నారు. 2 నెలల్లో 6,206 కుటుంబాలకు 768 కోట్ల పరిహారం అందించినట్లుగా తెలిపారు. శ్రీశైలం నుంచి 10.7 టీఎంసీల నీరు వెలిగొండకు వస్తుందని, ప్రాజెక్టు మొదటి దశ పూర్తి కావడంతో మార్కాపురం, కడప, నెల్లూరు జిల్లాల సస్యశ్యామలం అవుతాయని చెప్పారు. నిర్వాసితులందరికీ కూడా దాదాపు 85% నిర్వాసితుల మొత్తానికి కూడా 768 కోట్ల రూపాయలు ఈ భారతదేశ చరిత్రలోనే ఒక 2 నెలల్లో ఇచ్చిన ఘనత అది ఆంధ్ర రాష్ట్రానికి చెందుతుంది. అది కూడా ఎన్డీఏ కూటమికి, దాంట్లో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలియజేస్తూ, ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతం క్షామపీడిత ప్రాంతం, మనకు ముఖ్యంగా అవసరమైన నీళ్ళని మరి జల్ జీవన్ మిషన్ ద్వారా కూడా రేపు ఈ వచ్చిన 10 టీఎంసీ వాటర్ని కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా గతంలోనే మనం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 1250 కోట్లతో కూడా ఊరూరికి ఇంటింటికి కొలాయి అని చెప్పేసి ఏర్పరచుకోవడం, దాన్ని కూడా ప్రణాళిక ఆల్రెడీ సిద్ధం చేసి పనులు ప్రారంభించున్నారు. ఈ చేసే పనిలో భగవంతుడి సంకల్పం కూడా ఉందంటే, ఇప్పుడున్న ఎలాంటి క్షామపీడిత పరిస్థితుల్లో మరి ఈరోజు శ్రీశైలం రిజర్వాయర్ నుండి మనకు అవసరమైన డెడ్ స్టోరేజ్ ఏదైతే 10.7 టీఎంసీ ఉందో ఆ వాటర్ని మనం శ్రీశైలం రిజర్వాయర్ ద్వారా నల్లమల సాగర్ తెచ్చుకోవడం జరుగుతూ ఉందంటే అది భగవంతుడి సంకల్పం. మరి పని ఇంత వేగవంతం చేసి 26లో నేను నీళ్ళు ఇస్తానని చెప్పి ఏదైతే మాట చెప్పారో మన ముఖ్యమంత్రి గారు చేశారు. కానీ గత పాలకులు జాతికి అంకితం చేశామని ఒక సినీ సెట్టింగ్లు వేసి ఇంత పని చేసినా కూడా వారు ఇంత పనిని తప్పుపడుతూ ఈరోజు కూడా టీవీలలో వాళ్ళు చెప్తూ ఉన్నారు నిర్వాసితులంతా బాధపడుతున్నారని. వాస్తవంగా ఆ ప్రాంతం అంతా కూడా మేము తిరగటం జరిగింది. అక్కడ నిర్వాసితులందరూ మాకు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో గిరిజన రేషన్ డీలర్ల సంక్షేమ సంఘ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘ నాయకులు అప్పల నర్ష మాట్లాడుతూ, గత 10 ఏళ్లుగా సేవలందిస్తున్న గిరిజన రేషన్ డీలర్లకు ప్రభుత్వం వేతనం చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కిలోకు కేవలం 1 కమిషన్తో పనిచేస్తున్న డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. గిరిజన రేషన్ డీలర్స్ అయిన మేము ఎన్నో విధాలుగా ఎన్నో కష్టాలు పడుతున్నాము. 1 రూపాయి కమిషన్తో కుటుంబ గడవలేక చాలా కుటుంబాలు ఈరోజు అప్పుల పాలై సతమతలవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ కనీస వేతనం లేని ఈ సివిల్ సప్లైలో రేషన్ డీలర్ వ్యవస్థకు పనిచేయాలన్నా దాన్ని కొనసాగించాలన్నా కష్టతరం అవుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మనకు న్యాయం చేయాలని
మేము ఉన్నత చదువులు చదివినప్పటికీ సరైన వేతనం లేక కుటుంబ గడవక చాలా ఇబ్బందులు పాలవుతున్నాము. మాకు ప్రభుత్వం స్పందించి సరైన న్యాయం చేయాలి, కనీస వేతనం కల్పించాలి. ఇటు గిరిజన ప్రాంతంలో ఎప్పుడు లేని వ్యవస్థ సివిల్ సప్లై అంటూ రేషన్ డీలర్ వ్యవస్థను తెచ్చి గిరిజనులకు జీసీసీకి ఆమడ దూరాన్ని పెంచినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీనివల్ల గిరిజన రేషన్ డీలర్స్ ఉన్నత విద్యావంతులైన నష్టపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటి మీద ప్రభుత్వం స్పందించి గిరిజనులకు న్యాయం చేయాలని, వీరికి కనీస వేతనం అమలు చేయాలని, వీరికి తగ్గ చదువుకు తగ్గ అర్హతకు తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. వీరిని ఈ ప్రభుత్వం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 63 అడుగుల వినాయక విగ్రహం కోసం మట్టి సమర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు 3 స్తంభాల సెంటర్లోని వినాయక ఆలయం నుంచి మంగనపూడి బీచ్ వరకు శోభయాత్ర జరగనుంది. ఇక మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో జరిగే ఈ యాత్రలో సుమారు 5,000 మంది భక్తులు పాల్గొనున్నారు. వివిధ ఆలయాల రథాలు ప్రత్యేక ఆకర్షణగా నిలనున్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్మాణం అవుతున్న 63 అడుగుల విజయ గణపతి విగ్రహానికి మన గణపతి అనే నినాదంతో మా సమితి తరఫున సుమారుగా 10 రోజుల నుండి గడప గడపకు కూడా మా సమితి సభ్యులు, మహిళా మండలు కవర్లు అందజేయటం జరిగింది. ఆ కవర్ల ద్వారా మట్టిని సేకరించారు. ఆ సేకరించిన కేంద్రాల నుంచి ఆ మట్టిని మొత్తాన్ని రేపు 3 గంటల లోపు 3 స్తంభాల సెంటర్లో వేయించేసి ఉన్న విజయ గణపతి దేవాలయం వద్దకి చేర్చి అక్కడి నుంచి గొప్ప ఊరేగింపుగా ఒక శోభాయాత్రగా, ఇప్పుడు మా అధ్యక్షులు వారు చెప్పిన విధంగా 5,000 పైసలకు భక్తుల ఊరేగింపు మధ్య ఈ మట్టి మొత్తాన్ని కూడా మంగినపూడి నిర్మాణం జరిగే ప్రదేశానికి తరలించటం జరుగుతుంది. దీంట్లో ప్రతి ఒక్క భక్తుడు కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని ఇది విజయవంతం చేయాలని, బందరు అభివృద్ధికి మీరు తోడ్పాటు ఇవ్వాలని, మీ చేయూతనివ్వాలని మీ అందరినీ. జనగామ జిల్లాలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడడం ఆందోళనకరమని అన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యను కాపాడేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజలు ఐక్యంగా పోరాడాలి అని పిలుపునిచ్చారు. వసతులు లేక అలాగే పాఠశాలల విలీనం చేయడం ద్వారా 1,00,000 పాఠశాలలు మూసివేత దిశగా గురైన పరిస్థితి ఉన్నది. అత్యధికంగా బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలైనటువంటి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లోనే ఈ పాఠశాల మూసివేత కొనసాగుతూ ఉంది. అందుకే దేశంలో పాఠశాల స్థితిగతులను చర్చించడంతో పాటు పాఠశాలల్లో ఉన్న సమస్యలు, ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి నిధులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మీద ఈ కన్వెన్షన్ చర్చించబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలన్నింటినీ విలీనం చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు 498 ప్రభుత్వ పాఠశాలల్లో 0 విద్యార్థులు ఉన్నారు. ఒక్క విద్యార్థి కూడా చేరిన పాఠశాలలు ఉన్నాయి. 13,672 పాఠశాలల్లో 0 నుంచి 30% మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఉన్నది. మరో 5,000 పైగా పాఠశాలలు 30 నుంచి 60 మధ్యలో ఉన్న పాఠశాలలు ఉన్నాయి. అంటే తెలంగాణలో కూడా ప్రభుత్వ పాఠశాలలు ఒక రకంగా అపశయం మీదనే ఉన్నాయి. తెలంగాణలో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు కొనసాగుతూ ఉన్నాయి. గతంలో సుప్రీంకోర్టులు, హైకోర్టులు ఇచ్చినటువంటి డైరెక్షన్స్, గైడ్ లైన్స్ కూడా తెలంగాణ రాష్ట్రం అమలు చేయలేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల స్థితిగతుల మీద అధ్యయనం చేయడం ద్వారా రేపు రాబోతున్నటువంటి కాలంలో తెలంగాణలో ఇది ప్రాథమిక విద్య ప్రభుత్వ. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని యానాంలో వివాహిత దారుణ హత్యకు గురైంది. చెక్క రేఖను ఆమె భర్త అప్పారావు హత్య చేసి గణపతి నగర్లోని నిర్మానుష్య ప్రాంతంలో గోదావరి పాయలో పడేసినట్లుగా పోలీసులు గుర్తించారు. భార్య కనిపించడం లేదు అంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేసిన అప్పారావును పోలీసులు అనుమానంతో విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. దంపతుల మధ్య ఇటీవలే మనస్పర్ధలు ఉన్నట్లుగా సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది అనుమానం, ఎవరితో మాట్లాడిన అనుమానం. వాళ్ళ ఇంటి ముందు వాళ్ళతో మాట్లాడేదంట, వాళ్ళు మాట్లాడుకునేవారు. ఇలాగా వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నాం అని చెప్పేసి అప్పటి నుంచి అనుమానం పెట్టుకుని ఆ పిల్లలు టార్చర్ చేయడం మొదలెట్టి ఆ ఊరికి గ్రామ పెద్దలకి అందరికీ చెప్తే ఆ ఊరి గ్రామ పెద్దలు కూడా ఊరికి ఒక్కలేదు. ఏంటమ్మా ఏంటి గొడవ ఏంటంటే, అలా కదండి నేను వాళ్ళతో మాట్లాడానని చెప్పేసి అతను అప్పటి నుంచి నన్ను టార్చర్ పెట్టడం మొదలెడుతున్నాడండి. రోజు ఇంట్లో కొట్టేయడం, కోసేయడం, బెడిచి కోసేయడం ఇలా చేస్తున్నాడండి అని చెప్తే మేము ఆ ఊరి పెద్దలకు చెప్పామట. వాళ్ళ ఎరా ఏంట్రా నీకు బుద్ధి లేదా, ఏంటి పిల్లల్ని అలా చేసుకుంటావా, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను చెప్పి వాళ్ళు కొంచెం మందలించి ఉంచారు. సరే నువ్వు ఈ పెద్ద సరే అమ్మా అనేది అన్నాం. ఆ తర్వాత మళ్ళీ 2 నెలలు పోయిన తర్వాత మళ్ళీ గొడవలు మొదలెట్టుకున్నాం. మళ్ళీ గొడవలు ఆ పిల్ల మీద టార్చర్లు, ఆ పిల్లని హెరాస్మెంట్ చేయడం ఇలా చేస్తే అప్పుడు మళ్ళీ మా దగ్గరికి వస్తే మా గ్రామ పెద్దలందరూ కలిసి మళ్ళీ వాళ్ళ సొసైటీ పెద్దలకు చెప్పాం. గతంలో పోలీసులకి ఎవరికి ఫిర్యాదు చేయలేదు, ఇంకా పెద్దల్లోనే జరిగేది ఇది. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెసలబండలో చింతలముని స్వామివారి 127వ వార్షిక ఆరాధనోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రీ ఈశ్వర ఆంజనేయ స్వామి ఆలయం నుంచి గవలిగొట్టు గుహ వరకు అశ్వం పల్లకితో వారి ఊరేగింపు చేపట్టారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించిన జిల్లా ఇన్ఛార్జి గుడిసె ఆదికృష్ణమ్మ ఆలయ రహదారి సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దశమి ఈ రోజున శ్రీ చింతల ముని స్వామి నల్లారెడ్డి స్వామి వాళ్ళ 127వ ఆరాధనోత్సవం చాలా ఘనంగా జరిగింది. పెసలబండ గ్రామంలోన ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఊరి పెద్దలు అందరూ ఆధ్వర్యంలోన నిర్వహించబడుతుంది. ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్వామివారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని, ప్రజలందరికీ ఉండాలని, అంటే పైరు పంటలు బాగా పండాలని చెప్పి మేము ఆయన్ని దర్శించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భక్తాదులందరూ విచ్చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ మొక్కులు తీర్చుకొని వాళ్ళ సిరి సంపదలతో ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా భక్తులు మాకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఇక్కడ నుంచి సచివాలయం వరకు రోడ్డు లేదని చెప్పారు. ఆ రోడ్డు ఎంత తొందర అయితే అంత తొందరలోన ఏపిద్దామనే ఆలోచన ఖచ్చితంగా మేము మాట ఇస్తున్నాం, చేస్తామని చెప్పి, అదేవిధంగా అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో ఈ ఆరాధనోత్సవం మరింత బ్రహ్మాండంగా జరగాలని భక్త. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చిలకపూడి రైల్వే గేట్ సమీపంలోని ఓ బార్లో 2 వ్యక్తులు పరస్పరం దాడి చేసుకున్నారు. కనమూడి నాగరాజుపై వేముల మహేష్ దాడి చేసినట్లుగా సమాచారం. తీవ్రంగా గాయపడిన నాగరాజును మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి విజయవాడకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వేముల మహేష్ అనే ఆయన వచ్చి గొడవ పడ్డాడండి. తర్వాత నేను అక్కడ నుంచి వెళ్ళిపోయానండి. మేము ఎక్కడ తాగుతుందో తెలుసుకుని మా దగ్గరికి వచ్చానండి. తాత సురేష్ బాబు నేను తాగుతామండి వెనకాల ఆటోలో, బార్ షాప్ వెనకాల ఆటోలో తాగుతున్నామండి. అక్కడికి వచ్చి మాతో గొడవ పడి నా కొడకలారా 12 మందిని పంపించా. అది ఇది వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారు ఇది అని చెప్పేసి మాట్లాడండి. పాత గొడవలు ఎందుకండి ఏం చెప్పి మాట్లాడితే ఫస్ట్ నీ పొడితేకి దాడి చేసేటండి. నా మనిషి పారిపోయేసరికి నేను అడ్డుకునేసరికి నన్ను ఇక్కడ పొడిచేటండి. నన్ను ఇక్కడ పొడిచి ఇక్కడ పోసేసరికి కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకటరేవులో జాతీయ రహదారి 216 చెంతన ఏర్పాటు చేసిన ఉంగరాల రామయాస్ గార్డెన్ లేఅవుట్ ను సినీ నటుడు రాజీవ్ కనకాల ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ వెంచర్ బ్రోచర్లను ఆవిష్కరించారు. అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసిన లేఅవుట్ లో సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలకు స్థలాలు అందించాలంటూ ఆయన కోరారు. ఈరోజు పోలేకూరు తాళరేవు మండలం పోలేకూరు విలేజ్లో ఏదైతే ఉంగరాల వెంకటరామయ్య గారి సంబంధించినటువంటి ఏదైతే ఆయన గార్డెన్ కింద ఇక్కడ తయారు చేస్తూ ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇక్కడ మంచి హౌసెస్ నిర్మించుకోవడానికి ఒక లేఅవుట్ని సిద్ధం చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన కనకాల రాజీవ్ గారు, ఈ ప్రాంతవాసి, యానంవాసి, మనందరికీ సుపరిచితుడు అయినటువంటి రాజీవ్ గారు రావడం నిజంగా చాలా సంతోషం. ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ యానానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇది ఇంచుమించుగా
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఈవెంట్ విత్ తెలుగు న్యూస్.